జీడబ్ల్యూటీసీఎస్ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు అందరికీ ప్రేక్షకులందరికీ ఆహ్వానం అండి. ఈ ఈవెంట్ బిగినింగ్ ఈరోజు అండ్ విల్ కంటిన్యూ టుమారో యాజ్ వెల్. చాలా సెలబ్రిటీసు లోకలు అండ్ ఇండియా నుంచి కూడా చాలామంది వచ్చారండి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి చాలా పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళందరి తో కలిపి మనం అందరం ఆనందంగా ఈ 50 ఇయర్స్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుందామండి. మీరు అందరూ రావాలని ఈరోజు రేపు వచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మర్చిపోతున్న తెలుగుని గుర్తు చేయడానికి, మనలో ఉన్న అనుబంధాలు ఆప్యాయతలు మరింత పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అద్భుతం. అండ్ ఇక్కడికి వచ్చిన మీరు చూస్తే ఇండియాలో జరుగుద్దో లేదో తెలియదు, కానీ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు. ఇక్కడ తెలుగు కాంపిటీషన్స్ కానీ అట్లాగే తెలుగు అసోసియేషన్ వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాలు కానీ నభూతో నా భవిష్యత్ లాగా ఉంటుంది. ఇక్కడ శ్రీ రాజు అల్లూరి అల్లూరిపల్లి, శ్రీ సుధీర్ కోమి అండ్ శ్రీ యువ సిద్ధార్థ బోయపాటి, శ్రీ చిన్న, శ్రీ జగదీష్, శ్రీ రాజచంద్ర, శ్రీ సుధీ నాగళ్ళ. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా ముఖ్యంగా అధ్యక్షుల వారికి, కార్యవర్గానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపంతా కూడా ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు ఈ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ కలవటం, అందరితో పాటు నేను స్టేజ్లో నేను ఉండటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నాకు ఆంధ్రప్రదేశ్లో ఇలా తెలుగు వాళ్ళందరూ కలిసి ఇలా ఎంత పెద్ద చక్కటి ప్రోగ్రామ్ చేస్తారో తెలియదు, కానీ సో నాకు ఇక్కడ యూఎస్ఏకి వచ్చిన తర్వాత కూడా ఇంత మంచి ప్రోగ్రాము, ఇంతమంది పెద్దలు, సో అలానే ఎన్ఆర్ఐలు తెలుగు వాళ్ళందరూ ఇట్లా రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అలానే ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు తెలుగు వాళ్ళందరూ కలిసి ప్రతి స్టేట్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు మంత్రి గారు, మా అన్న చింతకాయల అయ్యంపత్రి గారికి, అలాగే దుండిపాలెం నరేంద్ర గారికి, సతీష్ వేమన్న గారికి, అలాగే ఇంకొక మా పెద్దన్న కోటి జయరాం గారికి, అలాగే 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ అసోసియేషన్ కృష్ణరామ్ గారికి ఫోన్ చేయగానే చాలా పెద్ద ఆయనేమో అనుకున్నా, ఎందుకంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందాం అనగానే ఈ అసోసియేషను ఇక్కడ రాగానే ఆయన చూడగానే నేను షాక్ అయిపోయా. చాలా యంగ్ డైనమిక్ అని, నిజంగా అదృష్టం. ఒక ఆర్గనైజేషన్, ఒక అసోసియేషను 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా వాషింగ్టన్ డీసీలో. ఇది అమెరికాకే గుడ్డుకాయ లాంటి స్టేట్ ఇది. We are very happy to be here for this beautiful, huge event. 50 years సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక సామాన్య సంఖ్య కాదు అది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఆల్సో జీడబ్ల్యూటీసీఎస్ వారు మాకు దే హ్యావ్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్. మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చేసాం. హీఈస్ ద కో డైరెక్టర్, హీఈస్ ద డైరెక్టర్, ఐ హ్యావ్ ద ప్రొడ్యూసర్. ఇట్స్ కాల్డ్ అందెల రవం. ఇది తెలుగులో చేసాం. ఇట్ సపోర్ట్స్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్. సో తెలుగులో చేసాము. ఇది వరల్డ్ అంతా ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్ రౌట్కి వెళ్తోంది. మీరందరూ మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వెర్జీనియాలో వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ 50th యానివర్సరీ. చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా, ఇండియా నుంచి చాలామంది వచ్చారు, ఏపీ నుంచి, తెలంగాణ నుంచి.
దిస్ విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్. తెలుగు భాష దిగ్గజాల వేదిక మీద ఉన్నారు, గట్టిగా చప్పట్లు. అలాగే అచ్చ తెలుగు అవధాని శ్రీ పాల్పతి సెక్యూరిటీ చైర్గా పనిచేస్తున్నాను. ఈరోజు బ్యాంక్వెట్ ఫస్ట్ డే అనమాట. వి సీ లాట్ ఆఫ్ ఫోక్స్ ఆల్రెడీ ఇన్. సో మా దగ్గర చాలా వెరైటీ ఆఫ్ వంటకాలతో అండ్ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు భాష పలు విభాగాలలో పలు వయోవర్గాలకి పోటీలు నిర్వహించాము. కనీసం 150 మంది పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి వర్జీనియాలో దీనిలో భాగస్వాములై మంచిగా పాల్గొన్నారండి. ఇది చాలా ఆనందాన్ని కలిగించింది. స్వర్ణోత్సవ వేదికల సందర్భంగా శ్రీనివాస కళ్యాణాన్ని రేపు ఉదయం 8 గంటలకి ఇక్కడ చేస్తున్నామండి మేము. సో మీ అందరూ కూడా ఇచ్చేసి శ్రీనివాస కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాము. ఈ ఆర్గనైజేషన్ కృష్ణ చేయాలి 50th అన్నప్పుడు నాకు దొద్దు సతీష్ గారు అన్నప్పుడు లేదు చేయాలన్నప్పుడు ఎంతో కష్టపడి చాలా ఒక 3 నెలలు మొత్తం బిజినెస్ అంతా వదిలేసిన కృష్ణ గారికి ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ. అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. మన యూత్ని కల్చర్కి దగ్గరకు తీసుకువస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గత 50 ఏళ్ళుగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. ఎంతోమంది లీడర్స్ని కూడా తయారు చేసింది, ఎన్నో సేవల్ని అందించింది, స్థానిక కళాకారులను క్రియేట్ చేసింది. పిక్నిక్ లాంటి మంచి కార్యక్రమాలతో అందరం ఒకటే అని ఒక ఐక్యమత్యతను చూపిస్తూ ఎంతో మంచి కార్యక్రమాలు చేసింది గత 50 సంవత్సరాలుగా. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం మేము లాస్ట్ 3 monthsగా ఈ కమిటీ, మా ఈసీ కమిటీ అందరం ఎంతో కష్టపడి పనిచేసి ఈరోజు ఇదంతా సక్సెస్ అవ్వడానికి కారణం ఇక్కడ నిలబడిన మా ఈసీ కమిటీ వాళ్ళందరూ. GWTCS స్వర్ణోత్సవాల సందర్భంగా ఈరోజు లీస్బర్గ్ వర్జీనియాలో బ్యాంక్వెట్ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు వేలాది మంది తెలుగువారు ఇక్కడ పాల్గొని ఎంతో చక్కగా ఈ బ్యాంక్వెట్లో పాల్గొనడం జరిగింది. మంచి అనిరుద్ధ్ సుస్వరం అండ్ అమలా చేబోలుతో ఒక మంచి లైవ్ బ్యాండ్, లైవ్ మ్యూజిక్ నడుస్తుంది. ఈరోజు మేమందరం ఇక్కడ స్పాన్సర్స్ని గౌరవించుకున్నాం. గత 50 ఏళ్ళుగా మేము చేసిన కార్యక్రమాల గురించి మా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా మేము ఇన్వైట్ చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడ గౌరవించుకోవడం జరిగింది. ఇలాగే రేపు మేము జరిగే ప్రోగ్రాంలో కూడా మేమంతా వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. మా బ్యాంక్వెట్ చైర్ చంద్రమాలవతు అండ్ వెన్యూ అండ్ ఆల్ అదర్ టీమ్స్, హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ కమిటీ వీళ్ళంతా చాలా ఎఫర్ట్ పెట్టి గత 3 నెలలుగా ఎంతో ఎఫర్ట్ పెట్టి టీం అంతా ఎంతో వర్క్ చేయడం జరిగింది. దట్స్ ద రిజల్ట్, లైక్ వీఆర్ సీయింగ్ ఇట్. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ విత్ ద ఈవెంట్. వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న ఈ GWTCS 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ చింతకాయల అయినపత్ర గారు, అలాగే దులిపాల నరేంద్ర కుమార్ గారు, అలాగే కోమటి జయరామ్ గారు, సతీష్ వేమన గారు, వీళ్ళందరినీ కలవడం ఎంతో ఆనందంగా ఉంది. TV5 USA, the largest Telugu news channel. 3 నెలలకు పడ్డ కష్టం అండి. కృష్ణా ల్యామ్ గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యవర్గం అంతా కూడా 3 నెలలు కష్టపడి ఈ బ్యాంక్వెట్ చేయడానికి జరిగింది. ఈ బ్యాంక్వెట్ ఇంత అద్భుతంగా వచ్చిందని కూడా ఆ కష్టం అంతా కూడా ఈరోజు మాకు ఆనందంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు జరిగిన అనేక రకాల పార్టిసిపేషన్స్, అనేక రకాల ఈవెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతం జరగడం జరిగింది. రేపు మార్నింగ్ కూడా కళ్యాణం ఉంది. ఇక్కడ కళ్యాణంతో పాటు మిగతా ఈవెంట్స్, డే లాంగ్ ఈవెంట్ అంతా ఉంది. మనీష్ శర్మ కాన్సర్ట్ కూడా ఉంది. వాషింగ్టన్ DC, మేరీల్యాండ్, ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనీష్ శర్మ కాన్సర్ట్కి రావాల్సిందిగా ఇదే మా ఆహ్వానం కూడా. డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి మేము పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ సిటీలో విశేష సేవలు అందించిన వారికి ప్రత్యేకంగా సన్మానం చేయడం జరిగింది. ఈ వంటలకు సహకరించిన మయూరి వారికి, ప్రదీప్ గౌర్నేని వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. 3000+ గెస్ట్స్ వచ్చారు. అందరినీ చాలా చక్కగా మాతో పాటు సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే రేపు జరగబోయే మెయిన్ ఈవెంట్ మార్నింగ్ 8 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
నైట్ మణిశర్మ గారి మ్యూజికల్ నైట్ ఎండ్ అవుతుంది. అలాగే రేపు కూడా 50+ ఐటమ్స్ లంచ్ అండ్ డిన్నర్ ప్లాన్ చేసాము. We request you all to come join us and celebrate the main event tomorrow and let's have fun with Mani Sharma's musical concert. గత 6 నెలలుగా ప్లానింగ్తో పాటు కార్యవర్గం సహకారంతో ఎంతో కృషి చేసి 2 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బ్యాంక్వెట్ మ్యూజికల్ నైట్తో పాటు దాతల్ని గౌరవించుకోవడం ఈరోజు ప్రత్యేకత. మయూరి ఇండియన్ క్యూజిన్ వారు అద్భుతమైన వంటలు ఐటమ్స్ 50 రకాల ఐటమ్స్తో చాలా వచ్చిన గెస్టులు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆల్రెడీ ఈరోజు బాగా సక్సెస్ అయింది. రేపు కూడా ఇంతకంటే ఎక్కువ మంది తెలుగువారు వచ్చి పాల్గొంటారని ఆశిస్తున్నాము.